హాయ్ అందరికీ. నా పేరు మనోహర్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. అయితే మంచి విషయాలు కొన్ని చెప్పుకోవాలని ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సాధారణంగా జీవితంలో అందరికీ ఉన్నతిని కోరుకుంటారు. ఉన్నతి కోసం ఏం చేయాలో చాలామందికి తెలియదు. అయితే నేను చెప్పేది ఫాలో అయితే జీవితంలో తప్పకుండా ఉన్నతి లభిస్తుంది. షడ్ దోషా పురుషేనేహ హతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. అంటే ఏంటిదంటే సాధారణంగా ఉన్నతి కోరుకునేవారు ఆరింటిని వదిలిపెట్టాలి. ఒకటి అతి నిద్ర, రెండోది భయము, కోపము, సోమరితనము, దీర్ఘసూత్రత, పనిని వాయిదా వేయుట. ఈ ఆరింటిని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. అతి నిద్ర అనేసరికి సాధారణంగా ఆరోగ్యం కోసం నిద్ర చాలా అవసరం. 8 గంటల నిద్ర సరిపోతుంది ఒక మనిషికి. పెద్దవాళ్ళకైతే 7 గంటలు సరిపోతుంది, చిన్నపిల్లలకి 8 గంటలు సరిపోతుంది. కానీ పొద్దస్తమానము మనం పడుకునే ఉంటాము, సీరియల్స్ చూడడమో లేకుంటే సెల్ ఫోన్ ఆపరేట్ చేయడమో చేసుకుంటూ పరుపుల్లో ఉండి నిద్రపోతూ ఉంటారు. దానివల్ల మన ఉన్నతి మొత్తం ఆగిపోతుంది, ఒక క్రియేటివిటీ నశిస్తుంది మన లోపల. ఇక అతి నిద్ర అయిన తర్వాత బద్ధకం తీసుకుంటే సోమరితనం. ఏ పని చేయాలన్నా సోమరితనం. ఆదివారం చేద్దాం అనుకుంటాం, చేయము. ఈరోజు ఈ పని చేద్దాం అనుకుంటాం, ఆ పని చేస్తాం అనుకుంటాం, కానీ ఏ పని చేయము. అంత సోమరితనమే కారణం. పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళాలనుకుంటాం ఒకరోజు ముందు, కానీ పొద్దున్న లేవబుద్ధి కాదు, బద్ధకం. దాని తర్వాత పెండింగ్ పనులన్నీ సాల్వ్ చేసుకుందాం అనుకుంటాము, కానీ ఆ పెండింగ్ పనులు అట్లాగే ఉంటే కుప్పలుగా పెండింగ్ పనులు పెరిగిపోతూనే ఉంటాయి. కానీ మన సోమరితనం కారణంగా మన లోపల ఎలాంటి మార్పు ఉండదు. దాని తర్వాత భయం తీసుకుంటే అది తాత్కాలికంగా అజ్ఞానం అన్నట్టు. అజ్ఞానమే భయం. సాధారణంగా చీకట్లో ఒక తాడును చూసి మనము పాము అనుకొని భయపడిపోతూ ఉంటాం. దగ్గరికి వెళ్ళి చూసే తాడు అనేసరికి మన లోపల ధైర్యం వచ్చేస్తుంది. అంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఏదైతే మనం భయపడతామో దాంతో సాంగత్యం చేయాలి. అప్పుడు మన లోపల ఉన్న భయాన్ని తీసేయచ్చు. ఒకరికి స్పీచ్ ఇవ్వడం అంటే భయం. స్పీచ్ ఇవ్వడం అంటే భయపడితే భయం చేయాలి. స్పీచ్ని ఇస్తూ వెళ్తే ఏమైతే ఆటోమేటిక్గా మన లోపల ఉన్న భయం పోతుంది. స్పీచ్ ఇవ్వడం. కొందరికి ఇంగ్లీష్ మాట్లాడడం అంటే భయం. అప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతూ పోతూ ఉంటే మనకు ప్రాక్టీస్ అయిపోయింది. ఆ భయాన్ని మనము తీసేసిన వాళ్ళమైతే. అట్లాగే కొందరికి బొద్దింకలంటే భయం, చీకటి అంటే భయం. చీకట్లో కొన్ని రోజులు దాంతో చీకట్లో వెళ్తే చీకటి భయం కూడా వెళ్ళిపోతుంది. అంటే భయం అనేది అజ్ఞానం అని మనకు తెలిసిపోయింది. దాని భయం అంటే నేను ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్గా భయం గురించి మనకు తెలిసిపోయి ఆ భయాన్ని తీసేయచ్చు. ఇక మూడవది కోపం అనేది తాత్కాలికమైన పిచ్చి. అది తాత్కాలిక పిచ్చి. అంటే కొంతమంది కోపం రాగానే తల గోడకేసి కొట్టుకోవడము, ఎదుటి వ్యక్తిని హింసించడము, తాను హింసించుకోవడము, గట్టిగా అరవడము, తిట్టేయడం చేస్తుంటారు. సాధారణంగా ఒక ఉదాహరణ తీసుకుందాం, భార్యాభర్తను తీసుకుంటాం. అందులో హస్బెండ్స్ తీసుకుంటే 2 రకాల హస్బెండ్స్ ఉంటారు. ఒకటి డిస్ట్రాక్టర్ అండ్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రాక్టర్ అని 2 రకాల హస్బెండ్స్ ఉంటారు. అయితే హస్బెండ్స్ అంటారు. అయితే డిస్ట్రాక్టివ్, కూరలో ఉప్పు తక్కువైంది అనుకోండి, ఇక డిస్ట్రాక్టర్ ఎలా చెప్తారంటే అసలు నీకు వండడమే రాదు, ఏం చేస్తుంటావు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయితే వంట చేత కదా నీకు, మీ అమ్మ ఏం నేర్పలేదా, ఇట్లు నానా తిట్లు తిట్టేస్తూ ఉంటారు. కొంతమంది చెంప మీద కొడుతుంటారు, అవసరం లేదు అంతగా. కొంతమంది ఏమో కోపంతో 4-5 రోజులు మాట్లాడరు, చిన్న విషయానికి కూడా అంతగానం కోపం వచ్చేస్తుంటుంది. కొంతమంది ఏమో కన్స్ట్రక్టివ్ డిస్ట్రాక్టర్స్ ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. ఎట్లా ప్రవర్తిస్తాడంటే కోపాన్ని నీలాగా ఎవ్వరు వండరు. అసలు ఎక్కడ వెళ్ళినా నీ టేస్ట్ రాదు. నీ చేతి వంటనే. నువ్వు 3 రోజులు మీ మా అమ్మగారింటికి కలిపిపోతే నా నోరంతా చప్పబడిపోతుంది. ఎక్కడ తిన్నా నీ టేస్ట్ రాదు. ఎన్నో చెప్తుంటారు కానీ ఎక్కడ పోయినా నీ వండిన టేస్ట్ రాదు. కాకపోతే ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువ ఇష్టపడితే ఇంకా చాలా బాగుంటుండే. అంటే ఇద్దరు ఉప్పు తక్కువని చెప్పాల్సిందే. కానీ ఇతను చెప్పే విధానం ఎట్లున్నది, అతను చెప్పే విధానం ఎట్లున్నది. ఇతను కోపిస్తే తిడుతూ ఉంటాడు, విపరీతంగా తిడుతూ ఉంటాడు. ఇతనేమో నువ్వు మెచ్చుకుంటూనే మెల్లగా చెప్తాడు. ఏమంటే కొంచెం ఉప్పు ఎక్కువ చాలా బాగుంటుంది అంటే ఆమె ఏమంటుంది తెలుసా, అవునండి నాకు కూడా అనిపించింది, కొంచెం ఉప్పు వేస్తే చాలా బాగుండేది అని అంటారు. ఆ రకంగా మనము కోపాన్ని అధిగమించి కోపాన్ని మన అండర్లో కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లాగైతే బండి స్పీడ్గా 60 పైన పోతుంటే మన కంట్రోల్ ఉండదు, అట్లాగే 30 మీద పోతే మన కంట్రోల్లో ఉంటుంది. కోపం కూడా అంతే. మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే తాత్కాలికంగా మనం మాట్లాడడం ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ దీర్ఘసూత్రత. దీర్ఘసూత్రత అంటే ఏంటంటే
గంటలో అయ్యే పనిని 10 గంటలు చేయడం. స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, అటు టీవీ చూస్తూ ఉంటారు, ఇటు హోంవర్క్ రాస్తూ ఉంటారు. అంటే ఆ హోంవర్క్ ఎంతకు కంప్లీట్ కావాలి, అటు టీవీ అని చూడాలి, ఇటు హోంవర్క్ అని చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, 2 పనులు ఒకేసారి చేసేసరికి ఆ పనిని దీర్ఘంగా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం, కానీ అది కంప్లీట్ కాదు. అయ్యో కాలేదు, నేను 1 గంట దాకా రాసిన అని చెప్తూ ఉంటాం. కానీ మధ్యలో మనకు డిస్టర్బ్ చేసింది సెల్ ఫోను, దాని తర్వాత టీవీలు, మధ్యలో మాట్లాడడం, స్నేహితులు రావడం అన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటే పనిని మొత్తము సాగదీస్తూ ఉంటారు. దాన్ని దీర్ఘసూత్రత అంటారు. దాన్ని కూడా అధిగమించాలి. మనలో ఉన్నతి కావాలంటే దీర్ఘసూత్రం తీసేయాలి. ఇక పనిని వాయిదా వేయట ప్రొకాస్టినేషన్ అంటారు. దీని పనిని వాయిదా వేయడం అంత దుర్మార్గ పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రతిదీ వాయిదా వేస్తాం. ఆదివారం చేస్తాం, తర్వాత సోమవారం చేస్తాము, మంచి ముహూర్తం చేసి స్టార్ట్ చేస్తాము అని ఉంటాడు. అసలు ఎప్పటి పని అప్పుడు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఉదాహరణ, రావణాసురుడు లక్ష్మణుడికి చెప్తుంటాడు చనిపోయేటప్పుడు. ఏమని చెప్తా ఉంటాడంటే, నాకు సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా తయారు చేసే ఫార్ములా నా దగ్గర ఉన్నది, రేపు వేస్తా అని పోస్ట్పోన్ చేసుకుంటూ పోయి ఇప్పుడు చనిపోతున్నా, చేయలేకపోతున్నా. మన ఇనుమును బంగారంగా మార్చే ఫార్ములా కూడా నాకు దగ్గర ఉన్నది, కానీ నేను ఏం చేయలేకపోయినా. ఎందుకంటే రేపు వేస్తా అనుకుంటే పనిని వాయిదా వేసి ఇప్పుడు చేయకుండానే వెళ్ళిపోతున్నా. ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అది ఇనుమంతా బంగారం అవుతుంటే బంగారం ధర ఇంత పెరిగినా కానీ లైట్గా తీసుకునేవాళ్ళు. కానీ పనిని వాయిదా వేయడం అని ఇట్లా అయిపోయింది. మళ్ళీ స్వర్గానికి డైరెక్ట్గా దారి నాకు తెలుసు, దానికి రోడ్డు, దాన్ని నిచ్చెనలు వేద్దాం అనుకున్నా, స్టెప్స్ కడదాం అనుకున్నా, కానీ రేపు వేద్దాం వాయిదా వేయడం వల్ల ఎవరికి స్వర్గం ఒక దారి లేకుండా పోయింది. ఇప్పుడు అందరూ స్వర్గానికి వెళ్ళేవారేమో రావణాసురుడు కనుక కట్టి ఉంటే. ఈ రకంగా పనిని వాయిదా వేయడం అంతా నీచమైన పని, తప్పుడు పని. ఫైల్స్ పెండింగ్లో ఉండడం కూడా పనిని వాయిదా వేయడం కారణం. వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది, కానీ రేపేద్దామని పెండింగ్ పెట్టడంలో ఎంతోమందికి ఎంతో లాస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ 6 దుర్గుణాలని మనము జీవితంలో తొలగించుకోవాలి. అప్పుడే మనము జీవితంలో ఉన్నతిని సాధిస్తాము, ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతాము. మళ్ళీ ఒకసారి చెప్తాను, అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, దీర్ఘసూత్రత, పనిని వాయిదా వేయడం, ఈ 6ంటిని వదిలిపెట్టిన వాళ్ళకు జీవితంలో ఉన్నతి ఉంటుంది, ఐశ్వర్యాన్ని కూడా అనుభవించగలరు. థ్యాంక్ యూ అందరికీ.